పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. వాక్యమునకై నిలబడి ఉన్నాము కనుక నీ సన్నిధి, నీ కాంతిని నా మీద ఉదయింపచేసి నీ ఆత్మతో నింపి నడిపించమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి. పరమగీతము జ్ఞాని అయిన సొలొమోను రాసిన పరమగీతము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నా ప్రియురాల ఫరో యొక్క రహస్యములతో నిన్ను పోల్చెదను. చాలు, మళ్ళీ అదే భాగాన్ని చదువుకుందాం. నా ప్రియురాల ఫరో యొక్క రహస్యములతో నిన్ను పోల్చెదను. చాలండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ మహామహిమ గల కృపను బట్టి నీ సన్నిధిలో నేనున్నా. ఈ దేవుడను నీ సిలువ చాటున మరుగు చేసుకొని నీ నోటికి నన్ను బోరగా వాడుకొని ఈ వాక్య వర్తమానములో ఉంచబడిన సారాంశం నీ బిడ్డలకు వినిపించమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ పరమగీతము రాసిన వారు జ్ఞాని అయిన సొలొమోను గారు. ఆయన రాసిన గ్రంథాలు భాగము పడుతుంది. ఆయన రాసిన గ్రంథాలు 3, ఆయన పేర్లు 3, ఆయన కట్టించిన దేవాలయానికి 3 ప్రకారం. ఒకటి ఆవరణం, అది పూత వంటిది. రెండవది ప్రియుల పిందె వంటిది, అనగా పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలము అనగా ప్రభువుకు దేవుని బిడ్డలారా, అతి పరిశుద్ధ స్థలము అనగా కాయ వంటిది. సార్వత్రిక సంఘములో ఉంచబడిన విశ్వాసి గమనించుకోవాలి. ఏంటి గమనించేది అని చూసినట్లయితే, పూత వరుసలో ఉందో, పిందె వరుసలో ఉందో, కాయ వరుసలో ఉందో, దానిని మనము ప్రభు అయిన దేవుడు గమనిస్తున్నాడు. కనుక మనము ఏ వరుసలో ఉన్నాము? గత 23 సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని మనం వింటూనే ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆయన రక్తములో కడగబడి ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాయి. ఎన్నో అద్భుతాలు మనం చూసినా కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని పాదాల దగ్గర ఉంచబడిన మనం ఇంకా చాలా మంది పూత వరుసలోనే ఉన్నారు, చాలా మంది పిండి వరుసలోనే ఉన్నారు, చాలా మంది ఆ కాయ వరుసలో ఉన్నారు. అంతేగాని ఎవరు పూర్తిగా మరి కాయ వరుసలోనికి రాలేదు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పే అనుభవం ఏంటంటే ఈ 3 అనుభవాలు. పూత అనుభవం ఒకటి, రెండోది పిందె అనుభవము, మూడోది కాయ అనుభవంలోనికి మనం రావాలి. కాయ కాసిందంటే దానికి తిరుగు లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల దేవుని పాదాల దగ్గర ఉంచబడిన మనం అయితే మనం చదువుకున్న భాగంలో ప్రభువుల దేవుడు నా ప్రియురాల ఫరో యొక్క రహస్యములతో నిన్ను పోల్చెదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల దేవుని పాదాల దగ్గర ఉంచబడిన మనం, దేవుడు మనల్ని సార్వత్రిక సంఘంలో ఉంచబడిన దైవ విశ్వాసిని లేక పరిశుద్ధ స్థలంలో ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్న దైవ విశ్వాసిని దేవుడు మాట్లాడుతున్న మాట ఎలాగ మాట్లాడుతున్నాడు అనిపిస్తున్నట్లయితే, నా ప్రియురాల ఫరో యొక్క రహస్యములతో నిన్ను పోల్చెదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల ఫరో యొక్క రహస్యములు, రథము అనగా రథం తెలుసు కదా, రథము రహస్యములు అనగా రథముకు కట్టిన గుర్రములు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజుగారు రథానికి కట్టిన గుర్రాలు ఏ విధంగా ఉంటాయో అటువంటి గుర్రాలను పోల్చుతున్నట్టు దేవుడు మనల్ని. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. చదవబడిన భాగంలో బట్టి ప్రభువునందు ప్రియ దేవుడు ఎవరైనా మనల్లాగా పోల్చడానికల్లా చూసినట్టు మనం ఆలోచన చేస్తే ఎవరు పోలుస్తారు చెప్పండి? మనం అలాగా నా ప్రియురాలా అని ఎవరు పిలుస్తారు? ఎవరు చెప్తారు? మనల్ని ప్రేమించేవా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును కదా. దేవుడు మనం ఏం చేస్తాడు? తిడతాడా? తిట్టడు. ఏం చేస్తాడు? మనల్ని మనం ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేయకపోయినా, మనం ఏం చేసినా సరే, ఒక వారు రాకపోయినా సరే మాస్టర్ గారు తిడతాడేమో కానీ దేవుడు మాత్రమో తిట్టాడు. అందుకు నేను ఏమని మాట్లాడుతాడు? నా ప్రియురాలా, ఫరో యొక్క రథశబలతో నిన్ను సోక్షించడం. ఒక ఉన్నతమైన రాజుగారికి ఆ రథానికి కట్టిన గుర్రం ఎలా ఉంటుంది? ఎలా ఉంటాయండి గుర్రాలు? బక్క చిక్కిపోయిన గుర్రాలా? ఎండిపోయిన గుర్రాలు కడతాడా? లేదండి. రాజుగారి గుర్రం ఎలా ఉంటుందో చెప్పండి. రాజుగారి రథాన్ని కట్టిన గుర్రాలు ఎంత అందంగా ఉంటాయో చూడండి. ప్రభుత్వ దేవుని బిడ్డలారా, అది ఎవరు? ఆ రాజు ఎవరు అని చూసుకున్నట్టు ప్రభుత్వ దేవుని బిడ్డ యెషయా గ్రంథం 40:54-5 చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యముల అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవస్థానం ఉంచబడిన దేవుని బిడ్డలారా, సర్వలోకములకు ఆయన ఎవరు చెప్పండి? సృష్టికర్త దేవుడు. ఈ భూమిని పునాది వేస్తున్న దేవుడు. భూమిని ఆకాశమును కలగజేసి, మధ్య విశాలమును కలగజేసి, భూమి కింద నీరును, ఆకాశం పైన నీరును పెట్టి, పైన గద్దె వేసుకుని సింహాసనం మీద కూర్చున్న దేవాది దేవుడు ఎవరు ఆయన చూసినట్లయితే ఆయనే సృష్టికర్త. ఆయన అంటున్నాడు సంఘమును ఏమన్నాడు చెప్పండి? నా ప్రియురాలా. ఏమంటాడండి? నా ప్రియురాలా. ఎంత ప్రేమ మనమంటే కదా. అలాంటి పిలుపును పిలిచేవాడు. ఇక్కడ ఉంటే మనం ఏం చేస్తామంటే విశ్రాంతి దినం అపవిత్రపరిచేసి, ధర్మశాస్త్రములకు వ్యతిరేకమైన పని కదా. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట విశ్రాంతి దినమును అపవిత్ర మాట్లాడుతున్నారు. పరచకూడదు. ఆ విశ్రాంతి దినాన్ని పెళ్ళుళ్ళు కదా. ఈ గుంపు అంతా అలాగే పోయింది. దరిద్రపు గుంపు, దెబ్బలాటల గుంపు. నేను అనుకున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, పాటలు అయిపోతున్నాయి, ఇక్కడ కాళ్ళు కొట్టుకోలేడు ప్రభు అని. దేవుడు తీసుకొచ్చాడా లేదా? దేవుడు ఎక్కిరింప మాట్లాడుతుంది. ఎవరు ఎక్కిరింపబడ్డాడు? నేను వెళ్ళకపోతే సంఘం ఆగిపోద్ది, నేను వెళ్ళకపోతే ప్రార్థన ఆగిపోద్ది, నేను వెళ్ళకపోతే అయ్యగారు వాక్యం చెప్పలేడు. ఇవన్నీ సులు మాటలు. అవును కదా. నువ్వు లేకపోతే ఒక ఆయన నా అన్నింటి రోజు భార్య, నేను లేకపోతే నేను ఎవరు చేసుకుంటుంది, కొంత అంతరం లేదు కదా అని వెళ్ళి అలా చూసి రోజు అంటుందంట. అందరూ మాట్లాడుకోవడానికి అంటుందంట, చేలో కూడా అంటున్నాను. అందరూ ఎక్కువ ఎక్కడ ఉంటారు అక్కడే. అందరూ ఇతను చూసి నవ్వి ఊరంటే నేను లేకపోతే నేను ఎవరు చేసుకుంటాడు పెళ్ళి. కొంతమంది మరి గారాన్ని అంటారు, ఈ మధ్య ఒరే ఆటం అలవాటు అయిపోతుంది. అతను స్టైల్ ప్రియుడు కూడా ఒరే ఆడుతున్నాడు, ఒరే ఆడుతున్నాడు, అలా ఏదో మాట్లాడుకుంటున్నారు స్టైల్ కదా. ఏ కీడు అంటారు. దేవాలయం భారత అనొచ్చా మాట్లాడుకోలేదు. దేవుని స్తోత్రం. తీసిపెట్టిపోతే ఏం చేయమంటారండి అంటారు పైగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవస్థానం వచ్చబడిన దేవుడు ఒలే ఓసి ఆటలేదు కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ప్రియురాలా. ఎంత సుందరముగా తలలు కింద పంచకూడదమ్మా, తలలు కింద పంచకూడదు. మీరు ఉన్నాడు. అందుకు నేను అంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. సైన్యముల యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలులకు పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు. ఏమని? సర్వలోకమునకు ఆయన దేవుడని పేరు. దేవుని పెట్టినారు. అలాగే ఆది కాండము 46:29 చూడండి. 46:29 చూడండి. యోసేపు తన రథములను సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలులను ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి
అతని మీద పట్టుకొని ఎంతో ఏడ్చెను. దేవుని స్తోత్రం. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పాదముల దగ్గర ఉంచబడిన మనము, దైవ సన్నిధిలో సాగిపోతున్న మనము, శ్రమలలో ఉంచబడిన వారిని చూసి ప్రభువున దేవుడే కన్నీరు గారుస్తూ ఉన్నాడంట. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియులారా, ఆయన నిన్ను చూసి, విజయాస్తున్న ప్రార్థనలు చూసి ప్రభువున దేవుడు మేడ మీద పడి ఏం చేస్తారో చెప్పండి. ముద్దు పెట్టుకున్న నిర్గమకాండము 14వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. అంతటా అతడు తన రథములను సిద్ధపరచుకొని తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, 5 రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను కోడుకొని పోయాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతమందిని 600 మంది రథం ఎక్కితే లాగి గుర్రం ఎలా ఉంటారు చెప్పండి. లాగి గుర్రం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఈ గుర్రము ఉన్నట్టు ప్రభువైన దేవుడు మొట్టమొదటిది ఈ గుర్రమును 5 గుర్రములను వెండి బంగారములు పెట్టి కొన్నాడంట. ఎలా కొన్నాడు? వెండి బంగారములు పెట్టి. వేదనలో ఉంచబడిన వారిని రక్షించుటకు దేవాది దేవుడే ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పాదాల దగ్గర ఉంచబడిన మనము, దైవ సన్నిధిలో సాగిపోతున్న మనము, వెండి బంగారములు పెట్టుకున్నట్టుగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16-17 వచనం. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియమితమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించెను. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటికి 600 తులముల వెండినిచ్చి గుర్రం ఒకటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును, సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకువచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పూర్వమైన దైవ విశ్వాసులను ప్రభువుకు ప్రియ దేవుడు మనం దేనికి పోచాడు చెప్పండి. దేవుడు గుర్రములకు పోచాడు. ఎలాగంటే విలువ పెట్టుకున్నాడంట మనం దేవుడు. ఎలాగమ్మా? విలువ. ఇక్కడ వెండి బంగారములు పెట్టి కొన్నాడని మనం ముందు భాగంలో చూసుకుని ఉన్న వారమై ఉన్నాం. అలాగే ప్రభువుకు ప్రియ మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 28-29 వచనాలు చదువుకుందాం. చూడండి. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తు నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియమితమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటికి 600 తులములు వెండియు, గుర్రం ఒకటికి 150 తులములు వెండియు ఇచ్చి హిత్తీయుల రాజులందరి కొరకును, హారాము రాజుల కొరకును వారు ఆదరికి వారిని తీసుకుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ సన్నిధిలో ఉంచబడిన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న వాక్యంలో దేవుని పాదాల దగ్గర ఉంచబడిన మనము, దేవుని సన్నిధిలో ఉంచబడిన మనము అసలు వెండి ఇచ్చి ఎత్తుకోమనం. వెండి కలర్ ఎలా ఉంటుంది అమ్మా? తెల్లగా ఉంటుంది. అంటే ఆ గుర్రమును పరిశుద్ధతతో కొన్నారంట ఆయన. ఎలాగన్నారు చెప్పండి? పరిశుద్ధత. తెల్లగా మెరిసిపోయే ధనముతో. ఎందుకంటే గుర్రములా ఉంచబడిన నీవు తెలుపు వలె మెరిసిపోవాలి. పరిశుద్ధతతో నీవు ఉండాలి. అందుకని మొట్టమొదటి మాటలు ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, వెలబెట్టి వెండి బంగారములు పెట్టి కొనిన గుర్రాలమంటున్నాం. అలాగే ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు 6:20 చూడండి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:20 అండి. విలువ పెట్టి కొనబడిన వారు 6:20 అమ్మా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:20. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ దేవుని దేహాన్ని, ఈ దేహం ఎవరిదో చెప్పండి? దేవునిది. దీన్ని ఈ దేహంతో మనం ఏం చేయాలంట? దేవుని మహిమపరచాలి. అప్పుడు మొదటి పేతురు 1:19 చూడండి. ఎలాగ మనం సంపాదించుకోవడానికి వ్రాయబడి ఉంది దేవుని వాక్యము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగురా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా కొనబడినట్టు మనల్ని? తన రక్తమును చూడాలి మీరు. తన రక్తమును దారబోసి వెలబెట్టి కొన్నాడు. మన భర్త ఆయన రక్తం ఇస్తాడా? మీ ఆవిడ నొప్పులు వస్తున్నాయి, రక్తం తక్కువ రక్తం ఇవ్వాలి, నీ గ్రూప్ ఆవిడ గ్రూప్ ఉంటే కదా అని చెప్పేసి ఇమ్మన్నారు అనుకోండి, ఇస్తాడా? నేను చెప్పి అలాగండి నా బాబు కలిగిపోతే దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందుకని దైవస్థానం రక్షపడే దేవుని బిడ్డలారా, మనము బాగుండాలి. ప్రభు దేవుడు చేస్తున్న పనిని కనిపిస్తున్నట్లయితే ఆయన రక్తమును పెట్టి మనల్ని దేవుని సన్నిధిలో విలువ పెట్టి కొనబడిన వారు. మొదటి కొరింథీ 7:23 చూడమ్మా. 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. కావండి. కొరింథీయులకు రాసిన పత్రిక 7:23 అమ్మా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ప్రభునందు మీ దేవుని బిడ్డలారా, దేవుడు తన రక్తముతో మనల్ని కొంటే మన దేహాన్ని ఎవరికి ఇచ్చేస్తాం చెప్పండి? ఎవరికి చేస్తాం? మనుషులు. ఏ మనుషులకి? మన ట్యాక్స్ తగినట్టు వాళ్ళకి ఇస్తున్నాం మన దేహాన్ని చెప్పండి. ఎలా ఉందని చెప్పండి? ఆయన ఎవడో పోనపోకరు గాడిది, ఆడి ప్రేమించదండి. ఇది సుందరవత అయ్యండి, అందగత అయ్యండి, ఆ పనికి వాళ్ళని ఇది ప్రేమిస్తారు. ఏమంటారు దేవుని వాక్యంలో? మళ్ళీ చదవమా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు మీరు దాసులు కాకండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇది ప్రార్థన పర్యాలయం యేసు రక్తంతో కడగబడి ఈమె దెయ్యం గారితో సావాసమా చెప్పండి చేస్తారు. దైవస్థానంలో ఉంచబడిన సరి జోడి నీకు సరి జోడైన మాట యేసునాథుడు ఒక్కడే. నీకు లోటు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని ఆయన అడిగితే నీ లోటు ఆయన తెలుస్తాడు. అంతేగాని ప్రతి ఒక్కరితోనే మనం సావాసం చేస్తే మన మామూలు వారము కాదు, విలువ పెట్టి కొనబడిన వారము. మత్తయి సువార్త 13:46 చూడండి. అతడు అమూల్యమైన ముత్యము కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనను. ఎలా కొన్నాడంట? ఎలా కొన్నాడంటమ్మా? చూస్తారు మీరు ఇంటికి ఎలా బైబిల్ ఇక్కడ చదివేస్తప్పుడమాట. ఎలా కొన్నాడంట? మళ్ళీ చదవమ్మా. అతడు అమూల్యమైన ముత్యమును కనుగొని తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొను. ప్రభుత్వ ముత్యమును తన కాంబినేషన్. ముత్యము లాంటి దేవుడు అనగా ఆదాము యొక్క చిన్న పాపమైన దేవుడు నిన్ను రక్షించడం కొరకు ఆయన అందరికి అమ్ముడైపోయాడు. అవునా కదా? అర్థమైనోడు మూసేశాడు ఆయన మీద, అర్థమైనోడు కొట్టబడ్డాడు, అర్థమైనోడు ముద్రాడాయను, అర్థమైనోడు చెయ్యాలి మీద పడిపోయాడు. ఎవరి కోసం? మన కోసమే, నా కోసమే, నా కోసమే. ఆ సిలువలో ఆయన చేసిన త్యాగం. అటువంటి దేవుడిని విడిచిపెట్టి మన బయట ప్రపంచంలో ఏదో ఒక పూట కుట్టు కొరకు జాగ్రత్తతో పంపు 500 పోతే 500 పోతే ఏదో కొంపలు మునిగిపోతాయి అన్నట్టుగా నీకు అలాగే ఉంటాయి బాబు, నీకు అలాగే ఉంటాయి బాబు అంటారు, మాట్లాడతారు. ఇంత విలువ పెట్టి కొన్న దేవుడిని విశ్రాంతి దినం అపవిత్రపరిచయం ఎంత
బాధో కనుగొనండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 27వ వచనం చూడండి. నిన్ను విలువ పెట్టుకున్న దేవుడు దేవుని సంకల్పమంతయు మీకు తెలియపరచినందునే నీవు దాచుకొనలేదు. నీ కొరకంట అమ్మా, నీ కొరకు. మీరు ఇక్కడ బైబిల్ తీస్తూ మొదలెట్టారంటే ఇంటికాడ బైబిల్ చదవాలి, ఇంటికాడ బైబిల్ చదవరు, టీవీ కాడ కూకుంటారు. ఇంకా అంత మాట బైబిల్ ముందే కూకున్నట్టు ఇక్కడ బైబిల్ తీసేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా కొనండి చదవమ్మా మళ్ళీ ఒకసారి. మైకి అమ్మా, మైకి లేవా? మైకి ఇవ్వండి. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండానే నేనేమి దాచుకొనలేదు. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవుని సంకల్పము ఏమీ ఆయన దాచుకోకుండా చెప్పిన మాట ప్రకారముగా నా బిడ్డలను రక్షించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన వచ్చి ఆయన లోనైపోయి రక్తాన్ని కాచేశాడు. లాడు కొరకు నేను తీసుకురాపడాలి అంతా ఎందుకు. ఇప్పుడు జీవనత్కారం ఉండాలి. బస్సు తిరుగుతుంది 6 గంటలకి. ఒకరు ఒత్త ఏదో తెచ్చింది అనుకోండి, ఆ టైంకి ఎవరు బండి వేసుకొచ్చి ఇప్పుడు కుర్రోడు తమ్ముడు ఈ బండి ఈ మూట ఇక్కడ మా ఇంట్లో భార్యలు నేను చెప్తాను, ఈ మూట పట్టుకెళ్ళలేను అందనుకోండి. పట్టుకెళ్ళి ఇలా ఉన్నారు, అప్పుడు పట్టుకెళ్ళి ఉన్నారు. ఎంత ఇలా వెళ్ళిపోతాను అంటాడు. అవునా కదా? నేను ఆ దారికి ఎంత ఇలా వెళ్ళిపోతాను, ఇలాగైతే పట్టుకెళ్ళను. చూడు ఎంత తిరుగుతాడు కదా పెట్టుకుంటాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని సంకల్పం అంతా మీకు తెలిపకుండానే నేను ఏమీ దాచలేదు. ప్రభులకు దేవుడు చెప్పినట్లుగా దేవుడు అప్పగించను. కానీ ఆడ కొరకు నేనే చూసి ఇవ్వబడాల్సిన అనుభవించాలి అని ఆయన తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. నా బిడ్డల కొరకు నా ప్రాణాన్ని ధారపోతాను అని చెప్పి ఆయన మనం ఎలా కొనుక్కుంటామంట మర్చిపోయినప్పుడే విలువ పెట్టి కొనబడిన వారు మొట్టమొదటిది. ఇక రెండోది 5 గుడాలు బలమైనవి. మనం ఎవరమంటాం? ఐగుప్తి అనగా ఏంటి చెప్పండి? ఐగుప్తి అనగా పాపపు లోకము నుండి మనం ప్రత్యేకించాడు యేసు రక్తంతో కడిగి కదా. అందుకని మనకి ఏం పేరంటే దేవుడు ఇక్కడ ప్రసంగంలో ఐగుప్తి గుడాలు. ఐగుప్తు అనగా పాపలోకం. పాపలోకం నుండి ఇశ్రాయేలుని ఇతరులకి తీసుకొచ్చాడు కదా. అందుకని మనం ఎటువంటి వారమంట? యేసు రక్తంలో కడగబడ్డాము కనుక మనం ఎటువంటి వారం అంటే బలమైన వారము. బలమైన వారము 2 కొరింథీ 6:7 చూడండి. 6వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా. రెండో మాట ఐగుప్తు గుర్రాలు బలమైనవి. మొదటి గుర్రం ఏంటి చెప్పండి? వెళ్ళబెట్టి విలువ పెట్టి కొనబడిన గుర్రాలు. రెండోది ఏమిటంటే ఐగుప్తు గుర్రాలు బలమైన గుర్రాలు. 2 కొరింథీ 6:7 సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయములు కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఎలాంటిదంటండి? నీతి గల వాక్యం. ఆ నీతి గల వాక్యాన్ని విని విడిచిపెట్టేయకుండా స్కూల్లో కుర్రాడు అంటున్నాడు, మనం బయట చెప్తే చెప్పు అన్నాడు పాఠం. ఆయన పాఠం చెప్తాడు, నువ్వు పాఠం చెప్తాడు కానీ చెవిలో చెప్తుంది, చెవిలో జాగిపోతుంది అని అన్నట్టు. అలాగే కదా ఉన్నారు మన సంఘంగా బాగున్నారు. చెప్తలేదండి ఎలా ఉన్నారు? ఈ చెవితోటి వింటున్నారు, ఈ చెవితోటి పంపించేస్తున్నారు. ఎందుకు పంపించేస్తారని గట్టిగా మాస్టర్ గారు అడిగితే ఆయన మంచోడు కదా నా దగ్గరికి పోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘం విడిచిపోతాం అంటే నేను ఏమి లేదు చెప్పండి? నువ్వు విలువ బట్టి పడలేదు అంటే నీకు మారు మనసు రాలేదు. దైవస్థానం ఉంచబడిన దేవుని బిడ్డల దేవుని పాదాలు ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎందుకు ఈ గుణాలు సత్యవాక్యములకు లోబడలేదంటే ఈ బలమైన గుణాలు ఎందుకు ఇలా అవసరం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-17 వరకు చదువుకుందాం చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరంతో కాదు గాని ప్రజల
ఆకాశ మండలముల తులార్పణ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపత్తిమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని యాలయనగా మీ నడుములకు సత్యమును తట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుపుకొని ఏమండి పాదములకు సమాప్త వల్ల సిద్ధ మనసు గల జోడును తొడుపుకొని నిలువబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొని దానితో దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. దేవుని స్తోత్రం. బలవంతులు మనం ఎవరు చెప్పండి? బలవంతులు. నీ బలహీనత బలమైనవి. రెండవ విషయం, అపవాది వేసే బాణాన్ని చేయడానికి ఈ గుర్రాలు ఎలా ఉండాలో చెప్పండి? ఒక కాళ్ళ మీద ఉండి సన్నిధి అనుభవం కలిగి దేవుని పాదాల దగ్గర సాగిపోతేనే మనం ఏమవుతామంటే శక్తిమంతులము అవుతాం. అందుకని అక్కడ చూడండి, రోమ 16:20 సమాధాన కర్తయగు దేవుడు సాతాను నీ పాదముల కింద శీఘ్రముగా చిలుకొద్రొక్కించి. హల్లెలూయా, హల్లెలూయా. దైవసన్నిధిలో ఉంచబడిన దేవుని బిడ్డలారా, మొదటి కాల సమయము పొద్దున్నే మా ఫెలోషిప్ వారందరూ మరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడానికి పొద్దున్నే మేము వెళ్ళిపోయాం. వెంకటరామని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టింది ఆమె ఆశ. దేవాదేవుని కృపను బట్టి వచ్చి తయారై ఒక పిచ్చాను వచ్చింది. పిల్లలకి అస్సలు నిలబడకపోతున్నాం. అంశం ఎత్తి ప్రార్థన చేస్తున్నాం. సమాధాన కర్తయగు దేవుడు సాతాను నీ పాదముల కింద శీఘ్రముగా చిలుకొద్రొక్కించాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాం, మా అమ్మ తాతయ్య పక్క తప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన తోడొచ్చిన దురాత్మ బయటికి పోయింది. దేవుని స్తోత్రం. అంతవరకు కళ్ళు తెరలేదు ప్రభునందుకు దేవుడు. అందుకని యెహెజ్కేలు ఏమంటాడంటే అంశం ఎత్తి ప్రార్థన చేయండి, అంశం ఎత్తి ప్రార్థన చేయాలి. అందుకని అంటాడు సమాధాన కర్తయగు దేవుడు సాతానుని పాదముల కింద శీఘ్రముగా చిలుకొద్రొక్కించాడు. చూడండి యాకోబు గ్రంథము 4:7 చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉన్న అపవాదిని అప్పుడు వాడి యొద్ద నుండి పారిపోవను. ప్రభువుతో దేవుని బిడ్డలారా, మనము దేవునితో సావాసం కలిగి ఉంటే ఎటువంటి అపవాదినైనా సరే మనము ఎదిరించగల శక్తిమంతులం అవుతాం. ప్రభువుతో దేవుని బిడ్డలారా, ప్రకటన 3:21 చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారమును జయించి వాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండాలి. మనం జయించాలి, అపవాదం జయించాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? కొంచెం చీటికి డబ్బులు లేకపోతే పెద్ద అవసరం వచ్చేది. ఇవన్నీ బాగు చేసుకో కొంచెం నువ్వు పక్కన, ఎందుకంటే నాకు చీటి కట్టుకోవడానికి చెప్పండి డబ్బులు మేము తెచ్చుకోకపోతే నీవు నా మీద ఉంటే నాకు ఎవడో డబ్బులు భయపడతా. చూడండి ఎంత తేలిగ్గా విడిచిపెట్టేస్తాను చేస్తున్నాము.
ఆయన శక్తిమంతుడు, ప్రభుత్వ దేవుని బిడ్డలారా. అందుకని నాతో పాటు నన్ను కూడా ఎలాగైతే నా పెద్ద సింహాసనం దగ్గర నేను కూర్చున్నాను, మీరు కూడా నా సింహాసనం దగ్గర కూర్చోబెడతాను. మేము ఆయన యేసు ప్రభు సింహాసనం దగ్గర కూర్చుంటే మనకి ఎటువంటి వైభవం అవుతారు చెప్పండి. వధువు సంఘం వధుని ఆయన పక్కన కూర్చునేవారు. ఆదామ యొక్క పాపం ఆయన అంటకుండగా ఆయన మహిమ గల రాజు కనుక ఆయన పక్కన కూర్చునే సంఘం ఎలా ఉండాలంటే, నా ప్రియురాలా నిన్ను పరువు యొక్క రథశవలతో పోల్చిందని అన్నాడు ఆయన. పరువుకు కట్టిన గుర్రము చాలా సుందరమైన గుర్రం అంటారు. అలాగే నిన్ను పోల్చాను కానీ నువ్వు ఎలా ఉండాలంటే ఆదాము యొక్క చిన్న పాపమైన నీకు అంటకుండగా ఉండాలి. అందుకని ప్రభుత్వ ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి చెప్పండి, విలువ పెట్టి కొనబడిన వారు. రెండోది ఐగుప్తు గుర్రాలు. ఎలాంటి వారు మనము? బలమైన వారము. మూడోది చురుకైన వారం అంట. ఎలా ఉండాలి మనం? చురుకుగా. పాటలన్నీ అయిపోయేదా ఇంటికాడు ఉండి అప్పుడు దెబ్బ పట్టుకున్నప్పుడు తిప్పుకుంటాయి కదా. ప్రారంభ ప్రాంతం నుండి దేవుని సన్నిధిలో ఉండాలి. అది చురుకుతాం అంటే. సార్వత్రిక సంఘం చూడ క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. ప్రార్థన ఎందు చురుకుగా ఉండాలి, మొక్కలు ఎందు చురుకుగా ఉండాలి, కన్నీటి ఎందు చురుకుగా ఉండాలి, ప్రార్థన చేయడం చురుకుగా ఉండాలి, సన్నిధి అంటే చురుకుగా ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. అవును కదా? దేవుని స్తోత్రం. లేఖనకాండం 1:19 చూడమ్మా. అలా ఐగుప్తు స్త్రీలు ఎలా ఉన్నారో చూపిస్తున్నాడు దేవుడు. అమ్మ గర్భిణీ స్త్రీలు బాగా ఆలోచించండి మీరు. అందుకు ఆ మంత్రసానులు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే కారు, చురుకైన వారు, మంత్రచాలి, వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందని పరువుతో చెప్పారు. దేవుని స్తోత్రం కదా. నా పిల్లలందరికీ నేను అదే ప్రార్థన చదవగలను. మంత్రస్థాన్ని పడకుండా ఆసుపత్రికి వెళ్ళకుండా. అమ్మగారు నేను వెళ్ళాలి, ప్రార్థన పడి మీద ప్రార్థన చేయాలి, కానీ ధన్యం కొడుకు నా మీద వచ్చేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. మీ పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఆ ఆసుపత్రికి కూడా వెళ్ళకుండా మేము బలమైన ప్రార్థన చేస్తాం. జుద్దుగా భాగ్య కొరకు, బొమ్మలక్ష్మి కొరకు, తర్వాత సనియ కొరకు, ఇంకా ఒలివ కొరకు, అందరి కొరకు తెల్లవారుజాము లేచి ప్రత్యేక ఒక అంశం అయిపోయింది. మాకు అందరూ నీళ్ళు వస్తున్నాడు. రాజు ఉంది ఎలనీళ్ళు మన పిల్లే కదా. ఆ కొరకు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పండి. అదే ఉపవాసంతో వచ్చేవాడిని ఉపవాసపోవటం ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవస్థానం ఉంచబడి దేవుని బిడ్డల దేవుని పాదాల దగ్గర ఎలా ఉండాలంటే ఐగుప్తు వారు అయిన మనం ఎలా ఉండాలి? చురుకుగా 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 ఉండాలి. రెబెకా ఎటువంటిది చెప్పాలి, గట్టి చెప్పండి. ఎలాంటిదమ్మా రెబెకా? ఎలాంటిది? చురుకైంది. ఎలియాజరు అక్కడ బావ దగ్గర కూర్చున్నప్పుడు వచ్చి అన్ని మానేసేసి గబగబగా ఆ ఎలియాజరు గుంటలకు పోసేసింది. నేను గబగబగా ఆ లోయ ఆ బాబు ఆ నుయ్య లోతు నా యజమాను నేను అబ్రహాము కొడుకి ఒక చుట్టాలను చూస్తానని వెళ్ళాడు. అతను నిలుద్దేప్పుడు అక్కడ తిరిగి అక్కడ ఉన్నాడు. ఎవరు వచ్చిన ఒంటిలకు నీళ్లు పోతారో వారి రెబెకా వచ్చింది అక్కడికి. ఆ లోతైన మూతులోకి దిగి గబగబా వచ్చే నీళ్లు పోసేసి ఆ గుట్టులన్నింటికి నీళ్ళు వచ్చేసింది. ఆయనకు ఎలియాజరు కూడా నీళ్ళు వస్తుంది తీసుకెళ్ళి. అప్పుడు ఎలియాజరు అనుకుంటున్నాడు, ఈమె నా యజమానుడు కుమారునికి భార్య. రెబెకా ఇవ్వండి చెప్పండి, చురుకైంది. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇందులో కొంతమంది ఉంటారు. సామెతలు 12:27 సోమరి వేట. గట్టిగా చదువుకోవా. సోమరి వేటాడినను పట్టుకొను
చురుకుగా ఉండుట. దేవుని స్తోత్రం. చాలా మంది మెత్తగా ఉంటారు, వాంతులు అయిపోతుంది కదా, గంటల కూడా వాంతులు, మళ్ళీ పిల్లలు కాదరు. దేవుని స్తోత్రం. అందులో ఎలా ఉందో అసలే నేర్చుకోం పిల్ల, కష్టపడి తెలియదు పిల్ల కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడు కోసం కూడా ఎక్కువైంది మధ్య ప్రార్థన. నువ్వు తప్పించుకుందామన్నా తప్పించుకోవడం వేస్తాయి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాను నీకోసం. దేవుని పాదాల దగ్గర వచ్చి పడినా దైవ సన్నిధిలో సాగిపోతున్నాను. చురుకుగా ఉండాలి బాబా. బాల్యము నుండి నా పక్కలో పెరిగిన పిల్లలు వీళ్ళంతా నా ముందు వాళ్ళ పిల్లల్ని నేను ఎత్తుకోవాలి. అవునా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ సన్నిధిలో వచ్చి పడిన దేవుని బిడ్డ వాళ్ళు బలహీనంగా ఉన్నారంటే మరి నేను చేసిన ప్రార్థనకు మరి ప్రతిఫలము లేదు. అందుకనే ప్రభుత్వ దేవుని బిడ్డలారా ఎలా ఉండాలి చెప్పండి? చురుకుగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఇక 4వది, ఐగుప్తు గుర్రాలు బరువులు బాగా లాగుతాయంట. అలానండి, బరువులు బాగా లాగుతాయంట. నిర్గమకాండం 14:9. ఐగుప్తు అనగా ఫరో రథములు గుర్రములన్నీ అతని దండును వారిని సమీపించమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకున్నది. ప్రియ దేవుని బిడ్డల దేవుని పాదాల దగ్గర ఉంచబడిన మనము బరువులతో ఉన్న బరువుని లాగుతారంట. వారిని కలుసుకొని కష్టాల్లో ఉన్న వారిని ఆ సమయానికి ఏం చేయాలి చెప్పండి? ఆదుకునే వలసలో ఉండాలి మనం. బరువులు లాగటం అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల అపోస్తల కార్యాలు 9:15 చూడండి. 9:15. అపోస్తల కార్యాలు 9:15. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న ఒక సాధనమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి సాధనము? దేవుని సన్నిధికి వెళ్తూ వస్తూ ఉన్న వారి అందరినీ చంపడానికి అధికారం తెచ్చుకున్నాడు అపోస్తలుడైన పౌలు. దమస్క మార్గంలో దేవుడు ఏం చేస్తాడు అతను చెప్పండి? ముద్దాడు, పడిపోయాడు. అక్కడ పడిపోయి పాపుతున్నాడు నేలను, కళ్ళు కనపడుకోలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తుడు పాస్టర్ గారు అననీయ ఆయన పేరు, ఆయనతో చెప్తున్నాడు, అననీయ నువ్వు వెళ్ళు. లేదు ప్రభువా, యేసు ప్రభు పేరు చెప్తే అటువంటి వారిని అందరినీ పడతాడు అతను అంటే అతను చెప్పే సమాధానం ప్రభు అయిన దేవుడు చెప్తున్నా అందుకు ప్రభువు నీ వెళ్ళము, అన్యజనులకు ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. దేవుని సాధనమై ఉన్నాడు. ఆయన పనికి ఒక సాధనమై ఉండాలి. మనం ఒక మందిరం చూడటంలోనే కాదు, ఒక బరకాలేయటంలోనే కాదు, ఒక పరిచయం చేయటంలోనే కాదు, దేవుని సన్నిధిలో వాక్యం చదవటంలోనే కాదు, ప్రార్థన పెట్టడంలోనే కాదు. ఎలా ఉండాలంటే భారభరితం కలిగి బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రభుత్వ దేవుని నోడుతుంటానంటే కదా ఇలా అంటారండి, జాగ్రత్తగా ఉంటామంట, మాట్లాడలేదు. అవునా? దేవుని స్తోత్రం. ఏదంటే అందరూ నిండు చూడాలి ఉన్నారు కనుక ఇక్కడ రావు. మీకై మీ బాగున్నారు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభుత్వ దేవుని బిడ్డ మత్తయి 16:24 చూడండి. 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడించుకోని ఎడల ఉపేక్షించుకుని తను సిలువనెత్తుకొని నన్ను వెంబడించవాలి. మనం ఏం చేయాలి చెప్పండి? బరువులాగే కుదరాలి. ఎవరిని ఎత్తితే మన బలంగా లాగుతాం మనం. యేసును వెంబడిస్తేనే. అలాగే ప్రకటన 2:3 కూడా నువ్వు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతాను. చాలా మంది పెడతారు క్రైస్తవులు. జాడవతులకు ఏమొచ్చేస్తుందమ్మా? అయ్యో బైబిల్ అవుతుందమ్మా,
అనరా? ముందరగా వచ్చేస్తుంది. బైబుల్ పిల్లలు పడతారా? కాంతుల నుంచి కొత్తలు ఇంకా చైతన్యాలు అక్కడ మాకు తెలుదా? మాట్లాడరా అంటారు. అయినా సరే నువ్వు ఎలా ఉండాలని భరించిలాగా ఉండాలి. ఆయన నామమును నా నామము నిమిత్తమై హింసింపబడిన వారు ధన్యులు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల దేవుని పాదాల దగ్గర వంశపడిన మనం మరి బరువులు బాగా లాగుతారంట. అలాగే 5 గుర్రాలు చురుకుగా ఉంటారంట. ఎలా ఉంటారు? మొదటిది వెలబెట్టి కొన విలువ పెట్టి కొనబడిన వారు. రెండోది బలమైన వారు. మూడోది ఏమండి చురుకైన వారు. నాలుగోది ఏమండి మన బలమైన వారు అంటారు. ఏమండి బరువును బాగా లాగేవారు. ఐదోది చురుకైన వారు. 5 చెప్పండి. చురుకైన వారు. అపోస్తలుల కార్యాలు 20:24 చూడండి. అంత దేవుని గొప్ప సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందుకు? అపోస్తలుల కార్యాలు 20:24 అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చిన ఎందుకు? నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తోదముట్టింపవలనని నా ప్రాణం ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటా లేదు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డల దేవుని పాదాలు. అలాగే 2 తిమోతి 4:7 చూడండి. 4:7 మంచి పోరాటం పోరాటని నా పరుగు కడముట్టించిందని విశ్వాసమును కాపాడుకుంటాను. నీ విశ్వాసం ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. నా పరుగు సిలువను ఆయన రక్తము కాచాడని విశ్వాసమును నీవు కాపాడుకోవాలి. అట్టి విశ్వాసం అమరీన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరి పోదా బట్ట ముట్టుకొనుట బహిరంగ కార్యము గట్టి నవిక మదిలో కలుపు కార్యము. దేవుని బిడ్డలారా దేవుని పాదాల దగ్గర ఉంచబడిన మనం దేవుని ఆత్మతో నింపబడుతున్న మనం మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడగొట్టించిన విశ్వాసమును కాపాడుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ మేము విశ్వాసమును కాపాడుకోమని నిన్నే పిలుస్తున్నారంట. దైవ సన్నిధిలో ఉంచబడిన దేవుని బిడ్డలారా దేవుని పాదాల దగ్గర ఉంచబడిన మనం దైవ సన్నిధిలో సాగిపోతున్న మనము ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అందులో చూడు ఏప్రిల్ 12:2 చూడమా. ఏప్రిల్ రాసిన పత్రిక 12:2. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి వారము సిలువ పెట్టు చిక్కులో పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించే వారినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తవలెను. ఎలాంటి 5 గుర్రాలు చురుకుగా. అవును కదా? 5 చురుకుగా పరిగెత్తి పని చేయాలి. బైబిల్ విషయం మహాసభలు జరుగుతాయి. నాచుకుంటూ వృద్ధులు కూడా దాని నిండా వేడి సాంబార్ పక్కన పట్టుకుని పరిగెడుతుంది. ఆ ఆశ ఆ జనాంగం లక్షలాది వేలాది జనాంగం వచ్చేస్తారు. వాళ్ళందరికీ ఒట్టింపులో పాల్గొంటున్న దేవుడు మహాసభలు ఆశీర్వదించాడని ఉన్నతమైన ఆలోచనలతో పరుగులు. అమ్మ సభలకు వెళ్ళాలి సెప్టెంబర్ 13, 14, 15 అని చెప్పాను. మేము అంతమంటే అయ్యారు అన్నమాట. ఒకళ్ళు రాలేదు. ఎంత ఆశీర్వదమైనంత దేని మీద ఉండదు ఆ సభలో ఎక్కి దేవుని బిడ్డలు. అలాగే ఫిలిప్పి 3:12 చూడమ్మా. 3:12 ఇదివరకే నేను ఫిలిప్పి రాసిన పత్రిక 3:12 అమ్మా. ఇదివరకే నేను గెలిచినైనను ఇదివరకే సంపూర్ణ స్థితి పొందినైనను
నేను అనుకుంటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుచును వారిని పట్టుకొనవాలని పరిగెత్తుచున్నాను. ఏ విధముగా యేసయ్య నిన్ను పట్టుకున్నాడు, ఏ కష్టంలో నిన్ను దేవుడు పట్టుకున్నాడు, ఎందుకు నువ్వు రక్షణ పొందడానికి ఉత్సాహపడి దేవుని ముందుకు వచ్చావు, ఆ విశ్వాసమును మనము మొదట్లో ఉన్న స్పీడు వెనకాల కదా, మీ మధ్య ఒకటి వీళ్ళు ఆయన ఒకటి చాలా నమ్మకమైన వాడు అనుకున్నాను. పెళ్ళయ్యాక దేవుని మమ్మల్ని చూస్తే ఒకటి సంస్కారం తీసుకుంటాడు, ఇంకెందుకు బాప్తిష్టాలు పొందట్టు చెప్పండి. కనీసం నెలకు మొబైల్ పనికి పోతారు, నెలకు ఒకసారైనా. ఇప్పుడున్నా ఇక్కడ పిల్లలందరూ పనికి వెళ్తలేదా? నెలకు ఒకసారైనా వచ్చి సంస్కారం తీసుకోవచ్చా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగా దేవునికి ఎందుకంటే ఏ పని నిన్న ప్రాంతికొని పిలిపి 3:14 చూడమ్మా, 3:14 సహోదరులారా, పిలిపి 3:14 అమ్మా. తలుపు బహుమానము దేవుని స్తోత్రం. దేవుని దగ్గర బహుమానం పొందాలి. దేవుని యొక్క బహుమానము పొందుతున్నారా లేదా? ఈ గుంపంతా బహుమానం పొందినారు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తారు. భాగ్య అక్కడ ఉండిపోయింది, వాళ్ళందరూ ఇంటారు. కొత్తరామా కదా, నువ్వే ఎక్కడో పట్టుకున్నావు, నువ్వు మాట్లాడుతుంది అబ్బాయి నిన్నే రాదా వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయనకి జ్వరం అది ఆవిడకి సిల్వర్ వచ్చేస్తాను కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ సన్నిధిలో ఉంచబడిన దేవుని బిడ్డల దేవుని తగిన దేవుని సభ్యులంతా కనిపెట్టుతూ ఉంటారు. అంత బహుమానము చెప్పలే పొందుతారు. 1 కొరింథీ 9:24 చూడండి. కొరింథీ 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానము పొందును. చాలా మంది పరిగెడతారు, చాలా మంది క్రైస్తవులు గుడి నిండా విశ్వాసులే. ఎవరికో దేవుని దృష్టి ఎవరి మీద పడతారు చూస్తాడు వాళ్ళందరూ కదండి. అందుకు పందెపు రంగపు మందు పరిగెత్తు వాళ్ళందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానమును పొందుడని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. దేవుని దగ్గర నేను కావాలి, నాకు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, దేవుని దగ్గరికి పరిగెట్టాలి. అలా పరిగెడతారు. డబ్బా పట్టుకుంటే ఇప్పుడు పాటలు పాడతాను. ఎందుకు వచ్చాను బాగుంది దీనికి బట్టి నేను ఇక్కడే ఉంటాను కానీ అప్పుడు చూస్తాను. అలా గీసుకోని ఉంటాను, గీసుకుంటాను. డబ్బా చూసుకుని అనుకోబెట్టడం మళ్ళీ అలాగంటే నన్ను బొమ్మల గంటలు ఎవరు బైబిల్ కదా ఈడ్చుకొని ఉంటా. హుషారుగా పాటలు అయిపోతున్నాను గడవ పరిగెట్టుకుని వచ్చి ఒకరు ఉన్నారా? ఏమంటాడు? మానేమంటే మానేద్దాం ఆలోచన. నేను మానేమను తగిన బుద్ధి ఆయనే చెప్తాను. అలాగే 9:26 కూడా 1 కొరింథీ 9:26 కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తు వాడను కాదు. మన గురి ఎవరు చెప్పండి? ఆయన దగ్గర పరిగెత్తితేనే మన తగిన బహుమానము పొందగలుగుతాం. ప్రభుత్వ దేవుని పిలిపి 2:16 చూడము. పిలిపిలు రాసిన పత్రిక 2:16 అట్టి జనము మధ్యలో మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టమును నిష్ప్రయోజనము కానేరదనియు క్రీస్తు దినమందు నాకు అతిశయ కారణమగును. దేవుని స్తోత్రం. అనేక మంది చాలా మంది సిగ్గుపడతారు దేవుని సన్నిధికి రావడానికి. బైబిల్ ఎలా దాచేసుకుని సంఖ్యలో పెట్టేసుకుంటాం.
బైబిల్ పట్టుకుని ఇదో వస్తుంది ఎలా ఉండాలి చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్తుంది? సృష్టికర్త దగ్గరికి వెళ్తుంది కనుక దాని గురించి భయపడండి. కొంతమంది అక్కడ దాకా మందిరం దాకా వస్తారు, అక్కడ తీసి ఫోటో తీసి తలుపు చేసుకొని అప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఫోటో తీసుకుని పెట్టుకుని వెళ్తామని. అది అటువంటి భక్తి దేవునికి అంగీకారం కాదు. 20 వచనం రామపత్రిక 16:20 చూడమ్మా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 5వది చురుకైన వారు, 6వది 5 గుర్రాలు పరుగు తీస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ. సమాధానకర్త యొక్క దేవుడు సాతానుని ఈ పాదముల కింద శీఘ్రముగా పరమగీతము 6:4 చూడము. నా సఖి నీవు తెలుసా పట్టణము వలె సుందరమైన దానము, యెరూషలేమంత సౌందర్యవంతురాలవై తెక్కెములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుచున్న దానము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల దేవుని సన్నిధిలో ఉంచబడిన మనం ఇక 7వది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల 5 గుర్రాలు అందమైన వారు ఉంటాయి. ఇలాంటి వారు అందమైన వారు 5 గుర్రాలు అందంగా ఉంటాయంటే మంచి కలవ తోటతో కదా. చాలా మంది మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ అందంగానే ఉంటారు. ఉంటారా చెప్పరేంటి? చాలా మంది లేరు, ఇవాళ రాలేదు. ఇక్కడ సీరియల్ చూపుతున్నారు అలాగే కదా. ఏమంటే వచ్చి వాడు అదే అమ్మ బాగా రాలేదు, జ్వరం అంటున్నప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు అదేమో అది వరకు పెళ్లి అవడమో పెట్టుకున్నవాడు అంటే వాళ్ళు కావాల్సిన వాడు తప్పదు మరి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అలా కొలసి 1:28 చూడండి. కొలసి 28 చూడండి, చదివేయాలి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషుని బుద్ధి చెప్పుచున్నాము. ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అయిపోయింది. దేవుని సంబంధించబడింది. దేవుని బిడ్డలు అందుకనే ముందు నోట్స్ రాసుకుని రెడీ ఉంటున్నాను. దేవుని పాదాల దగ్గర ఉంచబడింది. ఎందుకంటే నాకు సరిగ్గా వాక్యం అందించేవాడు ఎవరో పుట్టలేదు కానీ నేనే చదివేసుకోవడానికి ప్రభునందు ప్రియ దేవుని సంఘం. అలాగే ఎబ్రీ పత్రిక 6:2 దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బాధయు అత్తని చేపడను ముతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చున్న మూలోపదేశమును వారి సంపూర్ణులకు సాగిల పడతాము. ప్రియులారా దేవుని సన్నిధిలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ బాప్తిసం మంచిది కాదంటాడు పనికి మనోడు. ఆడెవడు కదా మీకు ఏమి ప్రార్థన రాలేదమ్మా, అయ్యయ్యో ఇన్నాళ్ళ నుంచి కూడా మీ విశ్వాసం భ్రష్ట అయిపోయిందమ్మా, మీకు ప్రార్థన నేర్చుకోలేదమ్మా. మరి ఏది అప్పులన్నీ కూడా ఏం నేర్చుకునేది అతనికి వాక్యం ఏమలేదా అమ్మా, చెప్పలేదా వాక్యం నేను? దైవస్థానం దేవుని బిడ్డల దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే దేవుడు చూసుకుంటాడు. అవునా కదా? ఇంతకంటే బలమైన వాక్యాలు చెప్పాం. దేవుని పాదాల దగ్గర ఉంచబడిన మనం దేవుని సన్నిధిలో సాగిపోతున్నాం. ప్రియులారా అలాగే ఎఫెసీయులు 4:12 ఏమి ఎందుకు లేదు పనికిరాని అదే కౌలు దానికి తాతీ రమ్మన్నాడు. ఆ పనుడు ఎక్కడికి వచ్చేయడం అని దేవుని స్తోత్రం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చున్న విజ్ఞాపనం ఆ విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులను అగువలకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగున నియమించను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏమంటే మనమే సంపూర్ణమైన భక్తి చేయాలి కదా. ఇంకా బాపా నేను మరి నేను రాను వెళ్ళు, అది సంపూర్ణ భక్తి కాదు కదా. ఎలాంటి భక్తి? అర్ధాకల భక్తి. అవునా కదా? ఇప్పుడు ఒకరి దానం కాదు, ఇద్దరు
నువ్వు కాకుండా నీలో ఇంకొక ఆవిడ ఉండాలిదా? మీ ఇద్దరికి జీవాహారం కావాలంటే వాళ్ళు పెట్టిన ఆహారం సరిపోదు. ఈ వాక్యము నీకు జీవాహారమై ఉండాలి. నువ్వు బలంగా వాక్యం ద్వారా ఉండాలి. తొలిచూడి కానుకలు ఎందుకు బాధపడుతున్నానంటే మీ గురించి నేను తొలిచూడి కానుకలు వీళ్ళందరికీ ఎలా ఉంటుందో అని బలమైన ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీరు ఇక్కడ బాధపడుతున్నారు. మేము మాత్రం 3 గంటలు వేసేదే పని. ఆ అమ్మాయి తొలిచూడి, ఈ అమ్మాయి తొలిచూడి, ఆ అమ్మాయి రెండోది, ఈ అమ్మాయికి మూడోది. ప్రభువా ఇవ్వండి, ప్రభువా ఇవ్వండి, ప్రభువా ఆరోగ్యంగా ఉండాలి, ఆసుపత్రులకు వెళ్ళకూడదు, మంత్రస్వామి రాకూడదు. సుఖంగా ఎలా ప్రార్థన చేస్తారు కదా అప్పుడు వచ్చేయాలి. దేవుని సన్నిధిలో వచ్చి 2 తిమోతి 2:1 చూద్దాం. 2 తిమోతి 2:1 నా కుమారుడా క్రీస్తు యేసునందలి కృప చేత బలవంతులు కమో. దేవుని స్తోత్రం. మనం ఎలా ఉండాలి? బలముగా 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 ఏమంటే ఎలా ఉండాలి? బలంగా అందంగా. దేవుని సన్నిధిలో ఆయన మనం చూసి మురిసిపోతాడంట. ఆయన నా పిల్లలు చూడ ఎంత చక్కగా వాక్యం జరుగుతుంది, నా పిల్లలు ఎంత స్పీడ్గా వస్తున్నారు, ఎంత బాగా పాటలు పాడుతున్నారు. దేవుని సన్నిధిలో చూడండి. మొదటి యోహాను 2:13 చూడండి. తండ్రులారా మొదటి యోహానమ్మా 2:13 తండ్రులారా ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక నీకు ప్రాయచున్నాను. యవనస్తులారా మీరు దృష్టిని జయించుతున్నారు కనుక మీకు రాయచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆది నుంచి మీరు ఉన్నారు, వాక్యం వింటున్నారు, ఇక్కడ పాటలు వింటున్నారు, ఇక్కడ ప్రార్థన చూస్తున్నారు, ఇక్కడ అద్భుతాలు పొందుతున్నారు. తెలీదా 10 ఏళ్ళు అయితే ఇంకో సంఘం మారిపోవడానికి? చెప్పండి. అలా మారిపోయేవారు ఎవరు? అలా మారిపోయేవారు ఎవరు? వారు మనసు లేని వారు, ఏమన్నా కాలు మారిన వారు అంటారు మన భాషలో. అవును కదా? అలా మారిపోతుంది. ఎవడో ఏదో చెప్తానంటాడు, జాకెట్ ఎవడో కూడెడతా ఉంటాడు, ఎవడో పాలా పెడతా ఉంటాడు. అమ్మ ప్రేమ విందు అమ్మా ఇది. రండి, ఇలాంటి సొల్లు మాటలు కానీ పడిపోయి కడుపు గొర్రెలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? వెళ్ళిపోయాయి కదా. నేను చెప్తున్నా, బిస్కెళ్ళా నేను ఇంకొక ఆవిడ వెళ్ళాం అక్కడికి తినేసాం. ఒకసారి పలావు గంట తినేసాక అక్కడ బయట రోజు చెప్తున్నాడు, ఇంకా భోజనం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. వెళ్ళారు. అదే మనం మీ వచ్చారు. వీళ్ళందరూ పాఠ్రమలే, వీళ్ళందరూ పేరు పాఠ్రమల కింద రాయించారు. దానాలకు ఒక గది, పడుకోవడానికి ఒక గది, మనీ వీళ్ళకి సందాలు కూలి 150 రూపాయలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా లేదు ఆయన పలావులు 30 సంఖ్యలో పడదని లేదు. నాగమ్మని పిలుస్తాడు. ఆడికి ఇద్దరికి దగ్గర పలావు అయిపోతాడు. దేవుడు ఈ అమ్మ తినాలంటే అవి ఎందుకు అయిపోతాడు బాబా. అవ్వ తీరింది అనుకున్నాను. దేవుని స్తోత్రం. ముందు వేసినప్పుడు మాసపొక్కలు పడలేదు. మన పెడదామా అనుకోదా? మాసపొక్కలు నిలికిలికి అయినాకి దైవ సదవచ్చుపడిన దేవుని బిడ్డలు అందరూ యోహాను సువార్త 16:33 చూడమ్మా. లాస్ట్ వచ్చారు. 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను, మీరును జయించుడి. ప్రజలకు దేవుడు శ్రమతో నొప్పరైపోతాం, ఊరు చేసుకుని లాభపోతాం, ఈ ఊడిపోతాం అంటే మరి పెరుగు వల్ల కదా అపవాదికి మనము చెప్పండి లోనైపోతాం. అంటే ఏం చేస్తుంది అపవాది? సంఘంలో వచ్చి ఒక వ్యక్తిని పక్కకి ఏర్పాటు తీసుకుపోతుంది. అంటే సంఘాన్ని బలహీనపరచడానికి. దైవస్థానం వచ్చి పడిన దేవుని బిడ్డల మొట్టమొదటి లక్షణం ఎవరు మనం చెప్పండి? విలువ పెట్టి కొనబడిన వారము. రెండోది ఏమండి? రెండోది బలమైన వారము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా. మూడోది చురుకైన వారము. నాలుగోది బరువులు
లాగేవారము. ప్రభునందు ప్రియ దేవుని వెళ్ళ దేవుని పాదాల దగ్గర ఉంచబడిన మనము దైవ సన్నిధిలో సాగిపోతున్నాం. మనం ఐదోదమ్మ చురుకైన వారు. ఆరోది ఐగుప్తు పరుగులు బాగా పరిగెడతాయట. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ. ఏడోది ప్రభునందు ప్రియ దేవుని సంగమ దేవుని పాదాల దగ్గర ఏడోది అందమైన గుర్రాలు. మనం ఎలాంటి వారమండి? అందమైన గుర్రాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉత్తరానికి వచ్చాడే కదా, మీ సంఘం కూడా అందరూ అందంగా ఉంటారు. దేవుని స్తోత్రం. మా సంఘం కూడా అందరూ, మా పిల్లలంటే కుర్రాడు, నేను మా ఊళ్ళో కాలేదు, మంచి పిల్లలుగా అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ సన్నిధించబడిన దేవుని బిడ్డల దేవుని పాదాల దగ్గర సాగిపోతుంది. మనం దేవుని ఆత్మతో నింపబడుతుంది. మనం ఎలా ఉండాలంటే ప్రియులారా, మనము 7 రకాలు కలిగి ఉండేది 5 గుర్రాల వలె మనం దేవుడు దీవిస్తాడు. అంటే దీవెన దేవుడు మనకి దయచేసి నడిపించను కాక. ప్రార్థన చేసుకుంటాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన నా పరిశుద్ధుల వందనాలు. ఇంతవరకు తండ్రి ఐగుప్తులు పరువు రహస్యములను పోలిన వారై ఉన్నారని తండ్రి మమ్మల్ని పిలిచిన తండ్రి, నీ పాదాల దగ్గర నా ప్రభువా, నీ పాద సన్నిధిలో మేము ఉన్నామని నీ కృప, నీ కటాక్షం మా మీద చవును ప్రభా. 7 లక్షణాలతో ఉన్నతమైన దీవెన మీరు పంపించారు తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించి దీవించున్నాను. యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి.